ఈరోజు మీకు కోడిగుడ్డు పులుసు తయారు చేయడం చూపిస్తున్నానండి. మొట్టమొదటిగా ఇలా ఒక గిన్నె తీసుకొని దానిలో 2 చెంచాలు నూనె వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి, ఒక 3 ఉల్లిపాయలని. ఇప్పుడు బాగా వేయించాలి. ఆ తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకుని వేయించిన తర్వాత ఉల్లిపాయ బాగా మగ్గాలండి. ఆ తర్వాత ఉడకపెట్టిన కోడిగుడ్లని కొంచెం ఇలాగ కట్ చేసుకోవాలండి మధ్యకి. ఆ తర్వాత కొంచెం తగినంత ఉప్పుని వేసుకోవాలి, ఒక 2 చెంచాలు ఉప్పు. అలాగే ఒక చెంచా పసుపు వేయండి. కారం మీకు తగినంతగా వేసుకోండి. నేను 2 చెంచాలు వేసాను. బాగా వేయించాలండి. ఇలా బాగా వేయించిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇలా వేసుకోవాలి. చింతపండు ఒక గుప్పెడు తీసుకోండి చాలు. అలా పులుసు బాగా ఉడకనిచ్చిన తర్వాత కోడిగుడ్లు వేసేయాలి. కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చక్కగా ఉంటుందండి. ఇగో ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను చల్లుకోవాలి, అంతే. గుమగుమలాడే కోడిగుడ్డు పులుసు రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.